జనరల్ బాడీ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బాపూజీ వచనాలయ అధ్యక్షులు, అయ్యప్ప దేవాలయం కమిటీ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అయినటువంటి సోదరులు భక్తవత్సలం నాయుడు గారికి మనమందరం కూడా ఢిల్లీ అనే ముద్దు పేరుతో పిలుస్తాం, అందరికీ సుపరిచితుడు. మరి అదేవిధంగా ఈ యొక్క బాపూజీ వచనాలయ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ కార్యవర్గ సభ్యులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి జనరల్ బాడీ సభ్యులందరికీ కూడా మొట్టమొదటిగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు చాలా శుభదినం, మంచి దినం. మనము 6 నెలల కింద మనం ఒక జనరల్ బాడీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. 6 నెలల సంవత్సరం కిందనే అనుకుంటాను, ఎందుకంటే అప్పుడు ఇది శిథిలావస్థలో ఉంది, కూలిపోతా ఉందని చెప్పి మున్సిపాలిటీ నుంచి నోటీస్ వచ్చిందని కూడా చెప్పినప్పుడు మరి దాన్ని కూడా పరిశీలనలోకి తీసుకొని మన యొక్క అధ్యక్షులు గారు 6 పార్టీ లీడర్లను, ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్సీ గారిని, మేయర్ గారిని అందరిని కూడా తీసుకొని పార్టీలకు అతీతంగా మన యొక్క బాపూజీ వచనాలయం అంటే గ్రంథాలయం అంటే ఒక దేవాలయంలో మరి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంట్లో వచ్చిన వ్యక్తులు, మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఢిల్లీ గారు ఒక కాంగ్రెస్ లీడర్ అని కాకుండా అందరికి సంబంధించినటువంటి లీడర్ భక్తవత్సలం గారు, అతన్ని చూసి మరి ఎంపీ ధర్మపురి అరవింద్ గారు కానీ, సుదర్శన్ రెడ్డి గారు కానీ, మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, ధన్పాల్ సూర్యనారాయణ గారు కానీ, అందరూ కూడా షబీర్ అలీ గారు కానీ అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ యొక్క బాపూజీ వచనాలయం అనేది మరి ఒక దాదాపుగా నేను చూస్తా ఉన్నాను, నేనైతే 67 నుంచి చూస్తా ఉన్నాను. 57 సంవత్సరాల నుంచి నేను ఈ బాపూజీ వచనాలకు వస్తూ వెళ్తా ఉన్నాను. నేను మా ఇద్దరు పిల్లలు కూడా మరి ఇక్కడనే చదువుకొని రోజు మరి కేంద్ర గ్రంథాలయానికి పోకుండా ఇక్కడికి వచ్చి చదువుకొని ఇప్పుడు ఇద్దరు కూడా మరి హెడ్ మాస్టర్గా కొనసాగుతూ ఉన్నారు. నేను చాలా మంది చూస్తా ఉన్నాను. మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసి పాస్ అయినటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క బాపూజీ వచనాలయం నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులు ఉన్నారు. నేను ఒకటే కోరేది, ముందుగా భక్తవత్సలం పిల్లల గారికి, ముందుగా వాళ్ళ భార్యకి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తా ఉన్నానంటే, ఈ యొక్క శిథిలావస్థలో ఉన్నటువంటి బాపూజీ వచనాలయాన్ని ఇప్పుడు మనం ఇక్కడ చూస్తా ఉంటే మన కన్నమ్మటువంటి వేరే వాళ్ళతో ఏ పని కాదు, మాటువంటి వ్యక్తులతో కాదే పని. ఆయన ఈ రోజు 3 కోట్లకు మరి టెండర్లు పిలిచి 3 కోట్లతో ఈ రోజు నిర్మిస్తా ఉన్నటువంటి 8 అంతస్తులు ఎవరి తరమైనటువంటి పని కాదు. చాలా మంది చాలా రకాలు ఉంటారు, కానీ కొంతమందికి పట్టుదల అనేది ఉంటుంది. వాళ్ళని చూసి డబ్బులు ఇస్తారు, వాళ్ళని చూసి డబ్బులు ఇచ్చినప్పుడు యొక్క మరి పనులు అనేది జరుగుతాయి, చక్కచక్క జరిగిపోతా ఉంటాయి. ఎవరో వెళ్ళి అడిగితే డబ్బులు ఇవ్వరు. వాళ్ళ కెపాసిటీని చూసి, వాళ్ళ భార్య చూసి మాత్రమే డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈరోజు మరి ఢిల్లీ గారికి, ప్రత్యేకమైనటువంటి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అన్న చాలా ప్రోత్సాహమైనటువంటి పథకం మీరు నిజామాబాద్ జిల్లాలో కాదు, నేను అనుకుంటే తెలంగాణలో కూడా ఇంత పెద్ద బిల్డింగ్ ఎక్కడ కూడా కట్టినటువంటి దాఖలాలు కూడా లేవని నాకు చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను చాలా సమావేశాల్లో వెళ్తా ఉంటాను, స్టేట్ లెవెల్లో కానీ అక్కడక్కడ జిల్లాలలో కానీ వెళ్తా ఉంటాను. కానీ ఇంత పెద్ద గ్రంథాలయం ఇప్పటి వరకు కూడా ఇక్కడ చూడలే. మరి మీ హయాంలో మరి ఇది ప్రారంభమైంది. మరి 8 అంతస్తుల వరకు చేరుకున్న తర్వాత ఎంతో మంది విద్యార్థులను మీరు మరి పైకి తీసుకొచ్చి వాళ్లకు, ఎందుకంటే మీటింగ్ చేసే పనులు కావు, మరి చదువు లేనిదే మరి అంటారు, మరి విద్య లేనిదే ఇంత చెప్తారు. కానీ మరి మీరు ఇక్కడ చక్కటి విద్య లైబ్రరీలో మీరు చెప్పారు. ఇప్పుడు చాలా మంది రాజేశ్వరి గారు కూడా పుస్తకాలు ఇచ్చినారని చెప్పి, వేరే వాళ్ళు నీళ్ళు దాని గురించి చెప్పి చాలా మంది చాలా రకాలుగా మరి చాలా మరి దీంట్లో మన దగ్గర సైన్స్ చాలా పెరుగుతూ ఉంది.
నేను దయచేసి ఒకటే మరి కోరుతా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి మరి జనరల్ బాడీ సభ్యులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులకు కానీ ఇంకా దీన్ని మనం అందరం కలిసి ఈ ఒక 2,000, 3,000, 4,000 పెద్ద సమస్య కాదు. ఈరోజు 1,200 కానీ 1,500 కానీ 3,000 కానీ ఏది 300 కానీ వస్తుంది. అది లైఫ్ మెంబరు. ఇది లైఫ్ మెంబర్ మనం ఇచ్చేది. మనం నెల కట్టేది కాదు. కొంతమంది నెలకు చేసుకుంటా ఉంటారు. మన దగ్గర సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. మన దగ్గర సీనియర్ సిటిజన్ దాంట్లో 1,100 ఉంది. మా దాంట్లో చూస్తే నా దాంట్లో చూస్తే 500 ఉంది లైఫ్ మెంబర్షిప్. ఇది పెద్ద సమస్య కాదు. 3600 దాన్ని ఇస్తా ఉన్నారంటే ఇప్పుడు ఢిల్లీ గారు చెప్పిన విధంగా మరి ఏదైతే బిల్డింగ్ కడతా ఉన్నారో దానికి కూడా మన కాంట్రిబ్యూషన్ 2,000 రూపాయలు దాంట్లో పడుతున్నదని చెప్పుకొని 3,750 రూపాయలు ఈరోజు పెద్ద సమస్య కాదు. ఎవరు చూసినా మనం ఇచ్చుకోవచ్చు. ఇది మన గురించి కాదు, వాళ్ళ గురించి కాదు. మనకు రిసిప్ట్ ఇస్తారు కదా మీరు తీసుకున్నది లైఫ్ మెంబర్స్ ఇస్తారు కాబట్టి 3,750 రూపాయలు ఉండాలి. మనతో ఇంకా ఏదన్నా ఇక్కడ చాలా మంది ఉన్నారు పెద్దలు. మరి మీరు కూడా ఏదో డొనేషన్స్ కానీ ఫండ్స్ కానీ వెళ్తారని చెప్పినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా ఈరోజు రాజేశ్వర్ గారు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి రఫీక్ గారు కానీ ఇంకా చాలా మంది మీతో రమ్మంటే రావడానికి కూడా జనరల్ బాడీ మెంబర్స్ కూడా మీ నెంబర్ వచ్చి మాతో అయినటువంటి సహకారాలు కూడా మేము అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం నేను మన అధ్యక్షుల గారితో నేను మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు చాలా మంచి వ్యక్తి ఉన్నాడు. జాయింట్ కలెక్టర్స్ ఉన్నారు. నేను ఒకరితో కోరుతా ఉన్నాను, మీరు ఎప్పుడు రమ్మన్నా ఎనీ టైం ఒక విద్య మరి ఏదైతే గ్రంథాలయం ఉందో దానికి ఫండ్స్ ఇవ్వడానికి కలెక్టర్ గారి దగ్గర స్పెషల్ ఫండ్ అనేది ఉంటుంది. కాబట్టి మనం కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్దాం. మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పీసీసీలో చూస్తే మరి మన మహేష్ కుమార్ గారు మీకు మంచి మిత్రుడు, మీ తమ్ముడికి క్లాస్మేట్. మీరు ఎప్పుడు రమ్మన్నా మరి ఆయన దగ్గర రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వెళ్దాం. అదేవిధంగా మీరు చెప్పిన విధంగా అరవింద్ గారు రెండోసారి మాటలు ఇచ్చినారు. మరి ఇంకోసారి కూడా ఆయన పండి ఇవ్వడానికి కూడా ముందుకు వస్తారు. కాబట్టి అందరూ పార్టీలకు అతీతంగా నేను అందరితో ఒకటే కోరుతా ఉన్నాను, మనం అందరం కలిసి కట్టుగా ఉంటే కాదనేది ఏది కూడా మరి సాధ్యం కానేది ఉండదు. కాబట్టి దయచేసి ఈ యొక్క గ్రంథాలయాన్ని ఇంకా పైకి తీసుకెళ్లాలని చెప్పి తొందరలోనే ఏదైతే మనం చూస్తాను చాలా చిన్న బేస్మెంట్ ఈ లెవెల్ ఉంది. మరి ఇక్కడ సెల్ఫ్ స్లాబ్ కూడా పడలేదు. కాబట్టి దయచేసి మీరు ఎప్పుడు కావాలన్నా ఇక్కడ ఉన్న సభ్యులతో పాటు మీతో పాటు, ఎందుకంటే మీరు ఒకటి చెప్తున్నారు ఏదంటే టైం 5 ఏళ్ళు అయింది, 2019లో ఎన్నికైంది, కరోనా వచ్చింది, లాక్డౌన్ వచ్చింది, ఇవన్నీ జరగాలని చెప్పి చెప్తాం లేదు మేము. ఎందుకంటే ఇక్కడ కానీ ఎన్నికలనేది ప్రధానమంత్రి కానీ పార్లమెంటు కానీ రాజ్యసభ కానీ అదేవిధంగా అసెంబ్లీ కానీ మున్సిపాలిటీ కానీ స్థానిక మనం 5 ఏళ్ళు నింపిన తర్వాత దానికి మనము మరి ఎన్నికలనేది ఆటోమేటిక్ గా వస్తాయి. కాబట్టి ఉద్యోగంలో ఎక్కిన వ్యక్తి మరి ఎప్పుడు దిగిపోయినది కూడా ఉంటుంది. కాబట్టి నేను ఒకటే మీతోని అయితే ఎన్నికలు నిర్వహించండి కాదు, ఈ యొక్క పని కంప్లీట్ అయిన తర్వాత వెళ్దామనుకుంటే కూడా జనరల్ బాడీ యొక్క మరి వారు చెప్పినటువంటి అభిప్రాయాల మేరకు మరి ఇప్పుడు ఏదైతే చేతుంది అన్నారు కదా మరి 19 మంది 21 మంది అని అన్నారు. దాంట్లో పెద్ద సమస్య లేదు. అదేవిధంగా కూడా మరి జనరల్ బాడీలో మరి మీరు నిర్ణయం తీసుకొని ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, ఏమైనా దానికి బాగా చేసుకుందామా లేకపోతే కంప్లీట్ అయిపోయిన తర్వాత చేసుకుందామా అనేది మీతో మీ కార్యవర్గ సభ్యులు మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ ఉన్నారు. కాబట్టి వారి అభిప్రాయం మేరకు మరి మీరు ఎన్నికలు నిర్వహిస్తారా, మరి తాత్కాలికంగా మరి 1 year 2 year 6 నెలల మరి సమయం తీసుకొని ఎన్నికలు నిర్వహిస్తారనేది ఇక్కడ ఉన్నటువంటి మీరు మీకు ఓటు వేసి గెలిపించినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. కాబట్టి వారి అభిప్రాయం మేరకు మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నడుచుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఏదైతే మీరు ఇప్పుడు మీరు బిల్డింగ్ స్టార్ట్ చేస్తున్నారో అతి తొందరలో మరి అందరి దగ్గర పంచు వసూలు చేసుకొని ఇక్కడ చాలా మంది దాతలు ఉన్నారు ఇచ్చేవాళ్ళు. మరి ఏదైతే దాతలు దగ్గరకు మనం వెళ్ళకపోతే ఇచ్చారు ఎవరి దగ్గరికైనా కానీ వెళ్ళి అడిగినప్పుడే ఇది మన ఇంటికి అడుగుతాను, నేను ఇల్లు కట్టుకుంటున్న పైసలు ఇవ్వట్లేదు. బాపూజీ వద్దలేదా మరి యొక్క బాపూజీ వద్దలేదా అంటే పెట్టింది పేరు. కాబట్టి ఎంతో మందిని తయారు చేస్తా ఉన్నాం, ఉద్యోగాల్లో వెళ్తా ఉన్నారు, బతుకుతా ఉన్నారు, వారి కుటుంబాలు పెరుగుతా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులత అదేవిధంగా ఈ యొక్క కార్యవర్గ సభ్యులతో నేను ఒకటే కోరుతా ఉన్నాను, మరి ఇక్కడ ఉన్న జనరల్ బాడీ సభ్యుల కోరిక మేరకు మరి మీరు ఎన్నికలు నిర్వహిస్తారా, మరి ఎన్నికలు పెడతారా, మరి లేకపోతే ఏమైనా వాయిదా ఎన్నికగా మీరు ఏమన్నా ఆలోచిస్తారా అని సభ్యుల అభిప్రాయం మేరకు నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ
ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మరి ఇక్కడికి విచ్చేసినటువంటి జనరల్ బాడీ సభ్యులకు అదేవిధంగా కార్యవర్గ సభ్యులందరూ కూడా మరొకసారి నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.